హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాల్టి రెసిపీ మన పిల్లలదైనా సరే, ఎవరిదైనా సరే బర్త్‌డే రోజు లేదా ఒక స్పెషల్ డే రోజు ఇంట్లో తయారు చేసుకునేది ఈజీగా అంటే గులాబ్ జామున్. ఎంత సాఫ్ట్‌గా, కలర్‌ఫుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చేసేద్దామా? ముందుగా గులాబ్ జామున్ కోసం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక కప్పు షుగర్, ఒక కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తూ షుగర్ కరిగిపోయేదాకా, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి క్రష్ చేసిన ఇలాచి, పేరులోనే ఉంది కదండీ గులాబీ అని, గులాబీ రెక్కలు లేకపోతే ఎలా, గులాబీ రెక్కలు యాడ్ చేస్తున్నాను. మీడియం పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ వాడుతున్నాను. మీకు ఏది దొరికితే అది వాడండి. ఒక 200 గ్రామ్ ఒక బౌల్లోకి వేసేసుకొని, పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులోకి వేడి చేసిన బాగా కాచిన మేగడతో సహా పాలు కొన్ని కొన్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా, అలా చపాతీ పిండిలా కాకుండా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసి, ఆ తర్వాత మీకు నచ్చిన షేప్స్‌లో హార్ట్ షేప్ కానీ, ఏదైనా డైమండ్ షేప్ కానీ మౌల్డ్ దొరుకుతాయి. అదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలా రౌండ్‌గా ఒత్తుకొని ఎంత సైజ్ అయితే అంత మొత్తం అన్నీ ఇలా సాఫ్ట్‌గా మసాజ్ చేస్తూ ఇలా క్రాకర్స్ లేకుండా ఒత్తుకోవాలి. నాకైతే 200 గ్రామ్ పిండికి ఒక 35 బాల్స్ చేసుకున్నాను. మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని వెంటనే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేస్తే డ్రై అయిపోతుంది కాబట్టి. గులాబ్ జామున్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ సిరప్ కూడా తయారైపోయింది. చల్లారిన తర్వాత గులాబ్ జామున్‌లోకి మిక్స్ చేసుకుందాం. పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్‌ని వేసేసుకోండి. మిక్స్ చేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. మిక్స్ చేయకపోతే ఒక సైడు బ్రౌన్ కలర్ అయ్యి ఇంకో సైడు అలాగే ఉండిపోతుంది కాబట్టి మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, పైనంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ అన్ని బాల్స్ని కూడా బాగా సిరప్ని అబ్జర్వ్ చేసేంత వరకు అలా ఒక 2-3 అవర్స్ వదిలేయండి. ఆఫ్టర్ 3 అవర్స్ మన ఎమ్మీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. స్మెల్ అద్దరిపోయిందండి. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా భలేగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.